ఓం నమఃశివాయ. అందరికీ ముందుగా నమస్కారం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. ఆ శివయ్య అనుగ్రహం మీ మీద ఉంటుంది. సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్లు వారానికి ఒకసారి అయినా గుడికి వెళ్లాలని చెబుతారు. గుడికి వెళ్లడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గుడికి వెళ్లేటప్పుడు ఎంత భక్తితో వెళ్తాము అంతే ఇష్టంతో. గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాటులను చేస్తారు. ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. దానితో పాటు గుడికి వెళ్లిన పుణ్య ఫలితం కూడా ఉండదు. మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అసలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చాలామంది గుడికి వెళ్లినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయస్వామిని పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేదమంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అది అపవిత్రం అవ్వొచ్చు అని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు గుడికి వెళ్లినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడిని నమస్కరించుకోండి. అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు. ముఖ్యంగా దేవాలయానికి వెళ్లేవారు ఖాళీ చేతులతో మాత్రం అసలు వెళ్లకూడదు. దేవునికి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. గుడికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయను పువ్వులను తీసుకువెళ్తే చాలా మంచిది. అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్లు చేతులను శుభ్రం చేసుకొని ఆలయంలోకి ప్రవేశించాలి. ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి. అయితే కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చెప్ప నిండుగా పంచదారని వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలు అయినా సరే తొందరగా నెరవేరుతాయి. దేవుడుని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడిచేత్తో 3 సార్లు మోగించాలి. గంటను మోగించడం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతత, అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది. ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని గంటన్నర పెట్టకూడదు. అయితే చాలామంది ఇళ్లలో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి. మరి కొంతమంది ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. అలాంటివారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్లి ఆలయంలో ఉన్న తునిలో ఒక కొబ్బరికాయ వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి ఆ దుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలే లేకుండా మీ ఇంట్లో నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు. కానీ అలా అసలు చేయకూడదు. గుడిలో కనీసం 2 నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చుని ఆ భగవంతుణ్ణి ధ్యానించి ఇంటికి రావాలి. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్లు కడుక్కుంటారు. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాలు కడుక్కోకూడదు. 1 నిమిషం పాటు ఇంట్లో కూర్చుని ఆ తర్వాత ఇంట్లోనే అన్ని గదుల్లోకి వెళ్లాలి. ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతను ఇంట్లోనే అన్ని భాగాలకు విస్తరిస్తుంది. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అసలు స్నానం చేయకూడదు. ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది. అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నా కూడా పుణ్యమాత్రం లభించదు. అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోవడం, స్నానం చేయడం వంటిది చేయరాదు. శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలు మాదిరిగా ప్రదక్షిణలు చేయకూడదు. ఎందుకంటే శివుడు దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన కూడా చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్నత తత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మాత్రం చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. శివాలయంలో అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి. గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి. ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు. కానీ అలా అసలు చేయకూడదు. దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి. గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే గుడిలో పూజారిని తలపై శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడు కోరుకోండి. ఎందుకంటే శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి. కాబట్టి మన తలపైన శతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళుతుంది. అలాగే చాలామంది గుడికి వెళ్లేటప్పుడు ప్రదక్షిణ
ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కొందరు 3 ప్రదక్షిణలు చేస్తే మరి కొందరు 5 లేదా 11 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ఎవరుని ఇష్టం వచ్చినట్టు వారు ప్రదక్షిణలు చేస్తారు. అయితే మీరు వెళ్ళిన దేవుని గుడిని బట్టి ప్రదక్షిణలు చేయవలసి వస్తుంది. ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు చూద్దాం. ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య 5 కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణలు అయినా చేయాలి. హనుమంతుని ఆలయంలో 5 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి. అలాగే సాయిబాబా ఆలయంలో 5 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో ఉన్న విభూదిని నుదుటిపైన ధరించాలి. తర్వాత సాయిబాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్లు ఆలయంలో చిన్న పిల్లలకు పంచి పెడితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను తీసుకువెళ్ళండి. దేవునికి తులసి మాలను సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. శ్రీనివాసునికి తులసి ఆకులు అంటే ఎంతో ఇష్టం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది వివాహం కుదరదు. కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటుంది. అలాంటివారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్లి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా 3 ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రమందారం పూలను 51 లేదా 108 పువ్వులను మాలగా కట్టి అమ్మవారికి సమర్పించాలి. ఎలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం 2 లేదా 3 నిమిషాలు కూర్చుని ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించాలి. అలా జపించడం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు 3 ప్రదక్షిణలు చేయాలి. నీ మనసులో కోరికలు నెరవేరుతాయి. తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామి వారిని దర్శించుకోవాలి. ఆలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి ఎప్పుడు దర్శనం చేసుకోకూడదు. దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే ఎడమ వైపున నిలబడి దర్శనం చేసుకోవాలి. గణేశుడికి ఇష్టమైన 21 గరికలను సమర్పించండి. కుడుములు ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టండి. తరువాత కళ్ళు మూసుకొని స్వామిని తెలుసుకొని తమ విన్నపాలు చేసిన మేలు గురించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దేవుడుని దర్శించుకునే సమయంలో మనసులోకి ఇతర ఆలోచనలు రాకూడదు. భగవంతుని మీద మనసు లగ్నం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే మీరు కోరుకున్న కోరికలు ఆ విఘ్నేశ్వర స్వామి తప్పక నెరవేరుస్తాడు. ప్రతి ఒక్కరూ గుడికి వెళ్లి పూజ చేయించుకొని తిరిగి వెళ్లేటప్పుడు కాసేపైనా ఆలయ ప్రాంగణంలో కూర్చొని వెళ్ళాలి. ఆ సమయంలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి. ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి నీదే ఉండాలని దైవ సన్నిధిలో మరణించే అవకాశం కల్పించాలని అలాగే మీకున్న కోరికలు మనసులో కోరుకుంటూ కాసేపు ఆలయంలో కూర్చోవాలి. గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు కొంతసేపు గుడిలో కూర్చోవడం వల్ల ఆ శక్తి మీ శరీరం మీదకి వస్తుందని మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వేరే వాళ్ల ఇంటికి వెళ్లకూడదు. మధ్యలో ఏ పని కోసం ఆగకూడదు. నేరుగా ఇంటికి వెళ్ళాలి. తద్వారా గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఆసక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా గుడికి వెళ్ళినప్పుడు ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి అందరూ పాత్రులు కండి.